తల్లిదండ్రుల్ని బాధ పెట్టినందుకు ఆ భగవంతుడు ఎలాంటి శిక్ష విధించాడో చూసారా నాన్న? తల్లిదండ్రుల్ని ద్వేషించే బిడ్డలుంటారేమో గాని బిడ్డల్ని ద్వేషించే తల్లిదండ్రులు ఉండరమ్మా. నేను నాశనమైపోవాలన్నారు. అమ్మతనాన్ని కోల్పోవడానికి మించిన నాశనం ఆడదానికి ఇంకేముంటుంది నాన్న? ఎక్కడికి వెళ్తున్నావు నా? ఇప్పుడే వస్తానుండండి. గాయత్రి, అమ్మా గాయత్రి, నువ్వు హాస్పిటల్కి వెళ్ళానన్నావు కదా, మరి బాబాయ్ పిన్ని నిన్ను చూడలేదా? ఆంటీ ఎవరు మమ్మీ? ఆంటీ కాదమ్మా, పెద్దమ్మ. కన్న తల్లిని కూడా మర్చిపోయి నన్నే తన తల్లనుకుంటోంది. అసలు ఈ పాపను విడిచి వెళ్ళలేకే ఇంతకాలం ఇక్కడే ఉండిపోయాను. అవినాష్ నిజంగా చాలా మంచివారక్క. నేను కేవలం పాప చేత అమ్మా అని పిలిపించుకుంటున్నందుకు బాబాయ్కి బిజినెస్ పరంగా ఎంతో హెల్ప్ చేశారు. బాబాయ్ పెళ్లి చేసిన కావ్య శ్రీనులకి తన ఆఫీస్లోనే జాబ్స్ కూడా ఇప్పించారు. మీరంటున్నట్టు అది భ్రమ కాదండి. నేను గాయత్రిని చూశాను. నేను పిలుస్తున్నా వినిపించుకోకుండా ఎటెళ్ళిపోయిందో తెలియలేదు. ఏంటి బోనా, ఇంకా అదే విషయం గురించి ఆలోచిస్తున్నావా? అనవసరంగా వాళ్ళ గురించి ఆలోచించి నాకు మనశ్శాంతి లేకుండా చేసుకున్నాను. నువ్వు కూడా నీ మనస్సును పాటు చేసుకుంటావా? ఈ మాట నిజంగా మీ మనసులోంచి వస్తుందా? ఇంతకు ముందు గాయత్రి భార్గవుల పేరు చెప్తే చాలు మీలో ఏదో తెలియని ఆతృత ఆందోళన ఉండేది. అలాంటిది ఈ రోజు గాయత్రి కనిపించిందని చెప్తున్నా మీలో చలనమే లేదేంటండి? ఏమైంది మీకు? ఏం కాలేదు బోనా. ఎన్నాళ్ళని వాళ్ళ గురించి ఆలోచించమంటావు? వాళ్ళ గురించి ఆలోచించటం వేస్ట్ బోనా. ఈ బాబాయ్ వాళ్ళ గురించి ఆలోచించినంతగా వాళ్ళు ఈ బాబాయ్ గురించి ఆలోచించటం లేదు. అలాంటప్పుడు నేను మాత్రం వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించాలి? అలా అంటారేంటండి? వాళ్ళకి మీ మీద ఎంత ప్రేమ ఉందో మీకు తెలీదా? మన అమ్మాయి జీవితం కోసం భార్గవి తన జీవితాన్ని త్యాగం చేసి వెళ్ళిపోయింది. మనం బాగుండాలని తన ఆస్తి మొత్తం మన పేరు మీదకి మార్చి వెళ్ళిపోయింది. ఇంతకంటే మీ మీద ప్రేమ ఉందని ఎలా చెప్పాలండి? లేదు బోనా, వాళ్ళకి నా మీద ప్రేమ లేదు. నా మీద ప్రేమే ఉంటే వాళ్ళు నన్ను విడిచి దూరంగా వెళ్ళరు. ఈరోజు నువ్వు గాయత్రిని చూడటం భ్రమ కాదు, ఆ రోజు నేను జీవన్ను చూడటము భ్రమ కాదు. వాళ్ళు మనకు కనిపించారే కానీ మనల్ని చూసి కావాలని తప్పించుకుంటున్నారు. మన నుంచి తప్పించుకొని తిరగాల్సినంత నేరం మనం ఏం చేసాం? వాళ్ళెక్కడున్నారో ఎలా ఉన్నారోనని ప్రతి క్షణం నేను తప్పించిపోయాను. వాళ్ళెక్కడున్నారో తెలుసుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను, కానీ నా ప్రయత్నాలన్నీ వృధా అని నాకిప్పుడిప్పుడే అర్థమవుతుంది బోనా. అయినా తప్పిపోయిన వాళ్ళని పట్టుకోగలం కానీ తప్పించుకు తిరిగే వాళ్ళని పట్టుకోగలమా? తప్పించుకు తిరుగుతున్నారంటే దానికి ప్రత్యేకించి కారణం ఉండే ఉంటుందండి. అంతేకాని మీరంటే ప్రేమ అభిమానం లేక కాదు. భార్గవి ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోయింది? తను ఇక్కడే ఉంటే తనకి న్యాయం చేయటం కోసం ప్రియ జీవితానికి మీరెక్కడ అన్యాయం చేస్తారో అన్న భయంతోనే వెళ్ళిపోయింది. అలాగే గాయత్రికి కూడా ఏదో ఒక బలమైన కారణం ఉండే ఉంటుందండి. వాళ్ళేం చేసినా మీరు సంతోషంగా ఉండాలనే కదా. వాళ్లే దూరమైనప్పుడు వాళ్ళు చేసిన పనులు మాత్రం నాకు ఎలా సంతోషాన్ని మిగులుస్తాయనుకున్నావు? అయినా నా సంతోషం కోసం కష్టాల్ని కొని తెచ్చుకోమని వాళ్ళకెవరు చెప్పారు? తండ్రి తర్వాత తండ్రి స్థానంలో ఉన్నవాణ్ణి నేను. వాళ్ల కోసం నేను ఇబ్బంది పడటంలో అర్థం ఉంది. నా కోసం వాళ్ళు ఇబ్బందులు పాలవడం ఏంటి? వాళ్ళు చిన్నపిల్లలు బోనా, వాళ్ళకి జీవితం గురించి ఏం తెలుసు? ఏదైనా సమస్య వస్తే ఎదుర్కొనే ధైర్యం అనుభవం నాకున్నాయి. అదే సమస్య వాళ్ళకు వస్తే ఎదుర్కోలేరు బోనా. ఇప్పుడు ఎక్కడెన్ని కష్టాలు పడుతున్నారో అయినా వాళ్ళని కాదు, ఇవన్నీ చేస్తున్న భగవంతుడు అనుకోవాలి. మన జీవితాలతోటే ఎందుకు ఇలా ఆడుకుంటున్నాడు? అన్నయ్య పిల్లల జీవితాలు చూస్తే అలా, ఇక కన్న కూతురి పరిస్థితి అయితే చెప్పాల్సిన అవసరం. ఏం చేయాలి బోనా?
ఏం చేయలేమండి. చేయడానికి ఇప్పుడు మన చేతుల్లో ఏం లేదు. కానీ ప్రియను మాత్రం ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండనివ్వద్దు. ఈ రోజు చెంపదెబ్బ కొట్టినవాడు రేపు ప్రాణాలు కూడా తీసేస్తాడండి. అందుకే ప్రియకి నయమైన తర్వాత హాస్పిటల్ నుంచి నేరుగా మన ఇంటికి తీసుకొచ్చేద్దామండి. నీకేది మంచిదనిపిస్తే అదే చెయ్యి. సరే గాని వెళ్ళి భోజనం రెడీ చెయ్యి. హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. సరే. పిచ్చోడ్లాగా ఇంకా దాని భవిష్యత్తు గురించి అడుగుతున్నావేంటి సుందరం? అసలు దానికి భవిష్యత్తు అంటూ ఉంటే కదా. ఆల్రెడీ దానికి ఏదో పెద్ద రోగం ఉంది. నా దెబ్బకి రోగం మొత్తం బయటపడింది. ఇప్పుడు అది హాస్పిటల్లోనే టప్పా కట్టేస్తుంది. ఒకవేళ అది బతికినా అది మాత్రం ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఒకవేళ అడుగు పెట్టినా మనశ్శాంతిగా మాత్రం ఉండదు. అసలు దానికే కాదు, మొత్తం ఫ్యామిలీకే మనశ్శాంతి లేకుండా చేస్తాను. సార్, నేను ఇలా మాట్లాడుతున్నానని మీరు ఇంకోలా అనుకోవద్దు. మీరు రాజేంద్ర మీద కోపంతో మీ తమ్ముడు గారి మనసు కూడా బాధిస్తున్నారు. అసలైనా మొన్న మీరు ప్రియాని కొట్టిన రోజు మీ తమ్ముడు గారి ముఖంలో బాధను గమనించారా? ప్రియా అంటే సూర్యకి ఇష్టం లేకుండా ఎలా ఉంటుంది సార్? అందుకే మీరు ఈ విషయంలో మాత్రం పంతం తగ్గించుకోండి. ఏంట్రా, నేనేం చెప్తే అది నోరు మూసుకుని చేసేవాడివి నాకు సలహాలు ఇస్తున్నావేంటి? ఏంటి, నీ తమ్ముడు నా చెల్లెల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదా, నువ్వు కూడా నా లెవెల్కి వచ్చేసావని ఫీల్ అవుతున్నావా? అసలు ప్రేమ్ నేను ఎందుకు టార్చర్ పెడుతున్నానో తెలుసా నీకు? దాని బాబు నా చెల్లెలికి నీ తమ్ముడికి పెళ్లి చేస్తాడన్న కోపంతోనే. ఈ వ్యవహారంలో నీకేం సంబంధం లేదని నేను నమ్ముతున్నాను కాబట్టే నువ్వు ఇంకా నా దగ్గర హ్యాపీగా పనిచేసుకుంటున్నావు. ఇప్పుడు నువ్వు ప్రియకి సపోర్ట్ చేస్తూ మాట్లాడావే అనుకో, రాజేంద్ర వదిలి నిన్ను టార్గెట్ చేసుకోవాల్సి వస్తుంది. ఏంటి చేయమంటావా? వద్దు సార్. అసలు నేను ఈ విషయం మాట్లాడుతుంది సూర్య గారు బాధపడతారేమో అని గాని ప్రియా గురించి ఆలోచించి కాదు. వాడి బాధ ఎంతసేపు సుందరం? వేడి పెనం మీద నీటి బొట్టు లాంటిది. అయినా వాడి మనసులో ప్రేమకు తావెక్కడుంది? రోజుకొకరి మీద మారుతూ ఉంటుంది. ఇక బాధ ఎంతసేపు ఉంటుంది? అసలు కరెక్ట్గా చెప్పాలంటే వాడి బాధపడిన నేను పట్టించుకోను. నాకు కావాల్సింది నేను అనుకున్నది జరగడం అంతే. ఆ రాజేంద్ర బాధపడాలి, నిలువ నీడ లేకుండా రోడ్డు మీద పడి పిచ్చోడ్లాగా తిరగాలి. దానికోసం నేనేమైనా చేస్తాను. రేయ్, ఏంట్రా ఇది? ఇప్పుడు చూసిన ప్యాక్ ఆడుకోవడం, మందు కొట్టడమే. ఎంతసేపు మిథ్యాస మీదే కానీ ఇక్కడ నేను ఒకడిని ఉన్నాను, నాకేం అవసరాలు ఉంటాయో అని కొంచెం కూడా ఆలోచించలేరా మీరు? ఇంతగా నీకు ఇప్పుడు ఏం కావాలరా? అబ్బా, దిగొచ్చాడండి పెద్ద మహావిష్ణువు వరాలు ప్రసాదించడానికి. ఏదో పెద్ద అడిగిన వెంటనే ఇచ్చేసినట్టు ఏం కావాలేంటి అని అడుగుతున్నాడు. అసలు మీరు నాకేమిచ్చారా? ఒక ఎంటర్టైన్మెంట్ లేదు, ఎంజాయ్మెంట్ లేదు, ఏమీ లేదు. అరే, చివరికి జైల్లో కూడా వారానికో సినిమా వేస్తారా? పెద్ద ఏం కావాలి అని అడుగుతున్నాను. కనీసం నా లవర్తో మాట్లాడతానంటే ఒక్కసారైనా ఫోన్ ఇచ్చారా? ఈ టార్చర్ ఏంట్రా నాకు? అసలు ఇవన్నీ ఎందుకు కానీ ఒకే ఒక్క హెల్ప్ అడుగుతాను, చేయండి రా. నా లవర్ని కూడా నా దగ్గర తీసుకొచ్చి పడేయండి రా. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, ఎన్ని సంవత్సరాలైనా హ్యాపీగా ఇక్కడే ఉంటాను. ఏంటి సార్ ఏదో అడుగుతున్నట్టున్నారు? మేడం, సార్కి బోరు కొడుతుందంట. కంపెనీ కోసం లవర్ని తీసుకురావాలంట. అది మేమే తీసుకురావాలంట. ఆయన అడిగిన దాంట్లో తప్పే ఉందిరా. పాపం ఒక్కడనే ఇలా పడేస్తే బోర్ కొట్టదు. ఆహా, మీరు ఎంత మంచి వాళ్ళు మేడం. అనవసరంగా మీ గురించి బ్యాడ్గా ఊహించుకున్నాను. మీరు నా బాధ ఇంత బాగా అర్థం చేసుకుంటారనుకోలేదు. నీ బాధ అర్థం చేసుకున్నాను నాన్న. అందుకే నీ కోసం మంచి కంపెనీని తీసుకొచ్చాను. రేయ్, లోపలికి రారా.
నేనే బాబు పాముల పాపరావుని. ఇంతకీ తమరెవరో? నేనెవరో తర్వాత చెప్తాను కానీ నీ దగ్గర ఓ మంచి పాము ఉందా? ఒక్క పాము ఏంటి బాబు, 100 పాములు ఉన్నాయి. నాకు కావాల్సింది ఈ పాములన్నీ కాదు, కాటేయగానే ప్రాణం పోయే పాము కావాలి. ఎందుకు బాబు? ఎందుకో తర్వాత చెప్తాను. నీకు రోజు పాములాడిస్తే ఎంత వస్తుంది? ఓ 100 రూపాయలు వస్తుంది బాబు. నేను చెప్పిన చోటికి ఓ మంచి పావును తెచ్చి వదిలితే 20,000 నీకు ఇస్తాను. కానీ కరిచిన కొద్ది నిమిషాలకే ప్రాణం పోవాలి. అది కరవగానే మా ఆవిడ ప్రాణం పోవాలి. వీడెందుకు వచ్చాడు? నీకు కంపెనీని తీసుకొచ్చాను. నువ్వు గర్ల్ ఫ్రెండ్ కావాలని అడిగావు కదా, నీకు కోడెనాగుని తీసుకొచ్చాను. వీడెందుకు వచ్చాడు? నీకు కంపెనీని తీసుకొచ్చాను. నువ్వు గర్ల్ ఫ్రెండ్ కావాలని అడిగావు కదా, నీకు కోడెనాగుని తీసుకొచ్చాను. అలా షాక్ అవుతావేంట్రా? ఒకప్పుడు ఇదే పాముని గాయత్రికి కంపెనీ కోసం ఇచ్చావు కదా, ఇప్పుడు నీ ప్లానే నీకు వర్కౌట్ చేస్తాను. పావునదులు. అమ్మగారు, మామూలుగా అయితే నేను బయటే ఉండి కిటికీలోంచి పాముని లోపల వదలటం అలవాటు. అంటే ఇప్పుడు డైరెక్ట్గా ఇంట్లో వదలమంటారా? అదంతా దొంగతనంగా మనుషుల్ని చంపాలనుకునే వాళ్ళు చేసే పనిరా. మనదంతా డైరెక్ట్ అటాక్. పావునొదిలేసే. బుజ్జులు, మొన్నట్లో ఆలస్యం చేయకుండా తొందరగా పని కాని చేయమ్మా. మళ్ళీ మనకు ఇంకో బేరం ఉంది. ఒరే, నీ అమ్మ కడుపు మాడా, ఆ పావును తీసుకెళ్లారా? అక్కడంటే 4 గదులుండేవి. ఓ గదిలో కాకపోతే ఇంకో గదిలో దాక్కునేవాడిని. ఇక్కడున్నది ఒకే గదిరా. తీసుకెళ్ళరా, నీకు పుణ్యం ఉంటుంది. ఎరా, భయంగా ఉందా? అసలు నిన్ను విపరీతంగా టార్చర్ పెట్టి ఎన్కౌంటర్లో చంపేద్దాం అనుకున్నాను. కానీ భయాన్ని మించిన టార్చర్ లేదని ఈ ప్లాన్ వర్కౌట్ చేశాను. పైగా ఎన్కౌంటర్ చేస్తే నాకే రిస్క్. అది ఎప్పుడు కరుస్తుందో తెలియక, దాని మీద భయంతో నీకు నిద్ర పట్టక, అది కరవక ముందే నువ్వు చచ్చిపోతావురా. నీ ఇంట్లో పాములు పుట్ట పాము నా మీదకి వదిలి పాము జాగ్రత్త అంటావేంటే? వీడు పాము కన్నా డేంజర్. పాము వీడిని కాటేసిందనుకోండి, బయట నుంచి సినిమా చూసినట్టు చూడండి. అదే వీడు పామునేమన్నా చెయ్యాలని చూశాడే అనుకో, మీరొచ్చి వీడిని కాటేయండి. ఎక్కడికి ఉంటుందబ్బా? ఆ చూపేంటి? నీకు పుణ్యం ఉంటుంది. బయటికి వెళ్ళవే, నీకు దండం పెడతాను. బయటికి వెళ్ళవే, నన్ను చెయ్యి. భగవంతుడా, దీని ఇక్కడి నుంచి పంపించాయి. రేయ్,
ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి